నమస్తే అండి. 'పలుకే బంగారమాయన' అన్న స్టోరీని మీకు వివరంగా చెప్తానండి. అదేంటంటే, కిరీటి చిన్నప్పుడే తండ్రి చనిపోయాడండి. తల్లి ఎంతో కష్టపడి అతన్ని పెంచి పెద్ద చేసిందండి. వాళ్ళకి ఎటువంటి ఆస్తులు లేవండి. ఒక ఇల్లు మాత్రం ఉందండి. ఆమె ఎంతో కష్టపడి ఆ బిడ్డని చక్కగా పెంచుకుందండి. ఒక స్థాయి తీసుకొచ్చి మంచి జాబులోకి నిలబెట్టిందండి. ఈ రోజున ఆ తల్లి చలవ వల్లే నాకు ఇలా ఉంది అని చెప్పేసి తను ఎంతో సంతోషపడిపోయి తల్లిని ఎంతో గౌరవంగా చూసుకుంటూ ఉంటాడండి. తన ఇంట్లో ఒక ఒక ఇల్లు కొనుక్కున్నాడండి. ఆ ఇంట్లో ఒక గదికి ప్రత్యేకించి కేటాయించేసి తల్లిని అందులో పెడతాడండి. అందులో ఏసీ పెడతాడు, టీవీ పెడతాడు, డబుల్ కాట్ బెడ్ ఇస్తాడు. అన్ని వసతులు ఉన్న గదిలో వాళ్ళ అమ్మగారిని పెడతాడండి. ఎందుకంటే అమ్మ నన్ను చిన్నప్పటి నుంచి ఎంతో కష్టపడి పెంచింది. ఆమెకి ఎటువంటి కష్టం లేకుండా ఆమెను నేను చూసుకోవాలి అని ఒక ధ్యేయంతోనే వాళ్ళ అమ్మగారిని చక్కగా చూసుకుంటూ ఉంటాడండి. అతనికి ఒక పిల్ల నచ్చి చక్కగా పెళ్లి చేసుకుంటాడండి. పెళ్లి చేసుకున్న అమ్మాయి కూడా చాలా మంచిదండి. చక్కగా కోడలు కొడుకులతో ఆమె నాగరత్నమ్మ చక్కగా ఎంతో హ్యాపీగా సంతోషంగా ఉంటుందండి. అయితే వాళ్ళకి 2 పిల్లలు పుట్టారండి. పిల్లలు పుట్టిన తర్వాత ఆవిడకి ఎవరు పలకరిస్తలేదండి. ఎవరి కాళ్ళు కూడా బిజీగా తమ లైఫ్లో తాము ఉంటున్నారు. కోడలేమో తన పనులు చేసుకుంటుంది, పిల్లలేమో స్కూల్కి వెళ్ళిపోతున్నారు, కొడుకేమో జాబ్ చేస్తున్నాడు. ఎప్పుడన్నా వచ్చి అమ్మ మందులు వేసుకున్నావా, అమ్మ అన్నం తిన్నావా అని అడుగుతానికి మాత్రమే టైం ఉంటుంది కొడుక్కి. అవి తన మనసుకు కొద్దిగా గాయపరుస్తాయండి. నేను ఇట్లా ఒంటరిగా ఇంత గది ఇచ్చారు, సౌకర్యాలు ఇచ్చారు, ఇందులో నేను బందీని అయిపోయి ఉన్నాను, స్వేచ్ఛ లేకుండాను, నలుగురిలో కలిసి మాట్లాడుతూ ఉంటే బాగుంటుంది కదా అని అనుకుంటూ ఉంటుందండి తల్లి. అయితే ఇవేమీ కూడా గమనించని కొడుకు, నా తల్లిని నేను బాగానే చూసుకుంటున్నాను, చక్కగా గది కూడా అమర్చాను, ఆ గదిలో ఉన్న సౌకర్యాలన్నీ కూడా ఆమెను ఎంతో సంతోషపరుస్తాయి అనుకుంటూ ఉంటాడండి. కానీ తల్లి కళ్ళలో ఎప్పుడూ సంతోషాన్ని చూడలేదండి. ఇదేంటి, నేను అమ్మకి అన్నీ ఇచ్చాను కదా, ఎందుకని అమ్మ కళ్ళలో సంతోషం కనిపించడం లేదు అని మనసులో అనుకుంటూ ఉంటాడండి. ఒక రోజున భార్య బిడ్డలతో బయటికి వెళ్తాడండి. బయటికి వెళ్ళినప్పుడు తన స్నేహితుడు సాయి కనపడతాడండి కిరీటికి. సాయి ఏమంటాడంటే, ఒకసారి మా ఇంటికి రా కిరీటి, నువ్వు నీ భార్య పిల్లల్ని కూడా తీసుకుని ఒకసారి రా, మా అమ్మగారిని పరిచయం చేస్తాను అని తీసుకెళ్తాడండి ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత అక్కడ ఎదురుగుండా చక్కగా సాయి వాళ్ళ అమ్మగారు సోఫాలో కూర్చుని చక్కగా మనవరాలతో కబుర్లు చెప్పుకుంటూ ఉంటుందండి. ఆ దృశ్యం చాలా నచ్చుతుందండి కిరీటికి. ఎందుకని అమ్మ దగ్గర నా మనవరాలు నా మనవరాలతో అమ్మ ఎందుకని గడపలేకపోతుంది, ఎందుకని అలా అని అనుకుంటాడండి. సరే, ఒకవేళ అమ్మకి ఒంట్లో బాగుంటలేదు కాబట్టి ఇంట్లోనే ఉండిపోతుంది కాబట్టి ఇక పిల్లల దగ్గర కూడా రాలేకపోతుంది అని సరిపెట్టుకుంటాడండి. చక్కగా వాళ్ళ అమ్మగారు చక్కగా ఆప్యాయంగా పలకరిస్తుందండి కిరీటిని. ఆప్యాయంగా పలిచి, మీ అమ్మగారు ఏం చేస్తున్నారు అని చెప్పుద్దండి. మా అమ్మగారు బాగానే ఉన్నారని చెప్తాడు. మనం 6 ఏళ్ళు కలిసి ఉన్నాం కదా అక్కడ, అప్పుడు మీ అమ్మగారిని నేను గమనించేదాన్ని. మేమందరం కూడా బయటికి సినిమాలకి షికార్లకి వెళ్ళినప్పుడు రమ్మని పిలిస్తే మీ అమ్మగారు వచ్చేది కాదు. ఎందుకంటే కిరీటి మళ్ళీ వెంటనే వచ్చేస్తాడు. వచ్చిన తర్వాత నేను అక్కడ లేకపోతే అతనికి ఏమీ తోచదు, అమ్మ లేకుండా ఉండలేడు. కాబట్టి నేను కిరీటి వచ్చే వరకు నేను ఇంట్లో ఉండాల్సిందే అని ఎక్కడికి వచ్చేది కాదు. అలాంటి తల్లి, నీ తల్లి ఎంతో కష్టపడి మిమ్మల్ని పెంచింది, ఎప్పటికీ మర్చిపోబాక. ఆమెకి సంతోషాన్ని నువ్వు కలిగించు, ఆమెతో మాట్లాడుతూ ఉండు అని చెప్పుద్దండి. అలాగేనమ్మా అని అంటాడు. తర్వాత అక్కడి నుంచి బయలుదేరిన తర్వాత సాయి అక్కడి వరకు సాగనంపటానికి కిరీటి వెనకాల వస్తాడండి. వచ్చినప్పుడు మా అమ్మగారికి ఒక గది నేను ఏర్పాటు చేయలేకపోయాను, ఆవిడ అన్ని సౌకర్యాలతో నేను చేయలేకపోతున్నాను రా కిరీటి, నాకు ఉన్న ఆదాయం చాలటం లేదు అని అంటేను మా అమ్మగారు ఒకసారి, అదేం పర్వాలేదు బాబు, నలుగురితో కలిసి మాట్లాడుతూ ఉంటేనే నాకు సంతోషంగా ఉంటుంది, నాకు ఎటువంటి సౌకర్యాలు ఉన్న గది అవసరం లేదు, మీలో పాటు నన్ను చక్కగా మీరు చూసుకుంటున్నారు, సంతోషంగా పలకరిస్తున్నారు,
నువ్వేమో చక్కగా అన్ని కబుర్లు చెప్తూ ఉంటావు, కష్ట సుఖాలు చెప్తూ ఉంటావు, నా సలహాలు తీసుకుంటూ ఉంటావు, అంతకన్నా నాకు ఇంకేం కావాలి బాబు అని అంటూ ఉంటుందిరా మా అమ్మగారు అని సాయి చెప్తాడండి. అప్పుడు తనకి చివుక్కుమనిపిస్తుందండి. ఎందుకంటే మా అమ్మగారిని నేను ఎంతో బాగా చూసుకుంటున్నాను తన మనసులో అనుకుంటాడు, తన స్నేహితుడికి చెప్పలేడండి. అయినప్పటికైనా సరే నా తల్లి ఎందుకని సంతోషంగా ఉండటం లేదు, సరే ఎక్కడ ఈ లోపం ఎక్కడ జరిగిందని ఆలోచించుకుంటా వెళ్తాడండి ఇంటికి. వెళ్ళిన తర్వాత అతనికి వెంటనే ఒక స్ఫురణకు వస్తుందండి. తల్లిని ఎక్కడికక్కడికి కూడా ఎవరు మాట్లాడతలేదు, తల్లిని ఒకదాన్నే ఉంచేశారు. తల్లి తన దారిలో తను ఉంటుంది, ఏకాంతంగా గడుపుతుంది. ఆ ఏకాంతంలో ఆమెకి ఒక విసుగు అనేది, ఒక వైరాగ్యం అనేది వచ్చేసింది. వీళ్ళు సరే ఇలా కాదు, నేను అమ్మతో చక్కగా మాట్లాడతాను, చక్కగా ఉంటాను అని అప్పుడు వెళ్ళంగానే ఆడమ్మ దగ్గరికి కూర్చుని, అమ్మ ఇట్లా సాయి వాళ్ళు కనిపించాడు, నా స్నేహితుడు సాయి కనిపించాడు, వాళ్ళ అమ్మగారు పలకరించారు, వాళ్ళ ఇంటికి వెళ్ళాము, వాళ్ళ అమ్మగారు నిన్ను అడిగారు, నిన్ను తీసుకురాలేదని అడిగారు, నిన్ను ఒక్కదాన్నే ఉంచదు, తీసుకురా, ఎక్కడికైనా సరే తిప్పండి, చక్కగా ఆమెతో మాట్లాడండి, ఆమెతో సంతోషంగా ఉండండి అని చెప్పారమ్మా. నేను నీకు చక్కగా నేను అలాగే ఉంటానమ్మా, ఇప్పుడు వరకు నేను మాట్లాడకుండా ఉన్నానని నువ్వేమి బాధపడబాక, ఎందుకంటే నేను కాస్త బిజీగా ఉండటం వల్ల నీతో మాట్లాడలేకపోయాను, కాబట్టి అమ్మ ఇక నుంచి నీ సలహాలు కష్ట సుఖాలు అన్నీ కూడా నీకు చెప్పుకుని నా మనసు తేలికపరుచుకుంటూ ఉంటానమ్మా. అమ్మ చిన్నప్పుడు నువ్వు నన్ను ఎలా చూసుకున్నావో అలాగే చూసుకోమ్మా, నువ్వు నువ్వు ఒక్కదానివే నువ్వు లోపల ఉండొద్దమ్మా, మాలో కలిసి ఇక్కడే ఉండి సంతోషంగా ఉండమ్మా అని చెప్తాడండి. అప్పుడు తల్లి కళ్ళలో వెలుగు కనపడద్దండి. తను ఎంతో తృప్తి పడిపోయి తల్లి ఒళ్ళో తలపెట్టుకొని పడుకుంటాడండి. ఇది కదా అమ్మ దగ్గర, అమ్మ ఒళ్ళో స్వర్గం అంటే ఇదే కదా అనుకుంటాడండి. అట్లాగా వాళ్ళ అమ్మగారిని చక్కగా పలకరించుకుంటా సంతోషంగా ఉంచుతాడండి కిరీటి. ఇదండి కథ స్టోరీ చదివి మనం 15 నిమిషాలు టైము అంత లాంగ్ వీడియో అయిపోతుంది కాబట్టి వాటి యొక్క వివరం మీకు నేను చెప్పాలనిపించిందండి. మొత్తం కథ అంతా వివరంగా మీకు చెప్పాను. చెప్పిన తర్వాత మీరు కూడా కాస్త ఆలోచించండి. కథను విన్న తర్వాత ఇప్పుడు తల్లి ఉంటుందండి, తల్లిని బాగా చూసుకుంటారండి. అయితే ఆమెతో పలకరించండి, ఆమెని ఒంటరిగా వదిలేయకండి. తండ్రి లేకపోయినా ఎంతో కష్టపడి పెంచిన నాగరత్నమ్మ గారు తన కొడుకు, తన కోడలు, తన పిల్లలు, మనవరాళ్ళు అందరూ కూడాను తనతో ఉండాలని కోరుకుంటుందండి. కోరుకుని అప్పుడు మనసులో బాధపడుతూ ఉంటుందండి, పైకి చెప్పుకోలేదు. అందుకనే అది కొడుకు గ్రహిస్తాడండి. తన స్నేహితుడు తల్లిని చూసిన తర్వాతే గ్రహిస్తాడండి. గ్రహించిన తర్వాత అప్పుడు తను కూడా మారిపోయి తల్లిని ఎంతో బాగా చూసుకుంటూ ఉంటాడండి. అదేండి స్టోరీ. చక్కగా ఉందండి, నాకు ఎందుకో నచ్చింది. సరే మీకు వినిపించదామని వినిపించానండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి, ప్లీజ్ లైక్ చేయండి. ఓకేనండి, ఉంటానండి. ఉదయం పరగడుపున నిమ్మరసం, ఒక గ్లాసు నీళ్ళల్లో ఒక చెక్క నిమ్మకాయ రసం పిండుకోండి. అందులో ఒక రెండు తేనె చుక్కలు వేసుకోండి. గోరువెచ్చని నీటితో మీరు పరగడుపున తాగండి. అది మీకు జీర్ణశక్తిగా ఉంటుందండి, జీర్ణమవుతుందండి. ఏది తిన్నా కూడా మనకు జీర్ణమవుతుంది. తర్వాత బరువు తగ్గుతారండి. జీలకర్ర ఉంది కదండి, జీలకర్ర రసం కాసిన వేడి నీళ్ళు కాసుకొని జీలకర్ర వేసుకొని కాస్త బాగా కాగిన తర్వాత ఆ జీలకర్ర రసం ఆ గ్లాసు రసం చేసేసుకోండి. ఒక గ్లాసు నీళ్ళు మరగబెట్టేసుకోండి, కాస్త ఒక స్పూను జీలకర్ర వేసేసి. అప్పుడు అవి చల్లారిన తర్వాత గోరువెచ్చగా తాగండి. గ్యాస్ సమస్యలు రావండి. తర్వాత ధనియాలు ఉన్నాయి కదండి, ఆ ధనియాల్ని 2 ధనియాలు నోట్లో వేసుకుని నవలండి. నవిలితే అప్పుడు నోటి చిగుళ్ళు బాధలు మనకు తగ్గుతాయండి, నోటి పూత తగ్గుతుందండి. ఇవన్నీ కూడా మనకు వంటింట్లో దొరికే వస్తువులేనండి. లవంగాలు ఉంటాయి కదండి,
లవంగాలు దాల్చిన చెక్క ఉంటాయి కదండి, అవి కూడా నోటి దుర్వాసన పోగొడతాయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.